తత్మయామి. ఖురాన్లోకి వచ్చేసరికి అంటున్నారు, ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. దీని అర్థం, ఓం నతన్యాకశ్చిత పరిరస్తిలోకి. ఈ లోకంలో దేవుడు ఇలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచే శివానై వచతస్వలింగం, తను ఎవరికి పుట్టలేదు, ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకారణం కరణాధి సాధిసో, ఏ కారణము చేతనైనా సాధించి శోధించి తెలుసుకోవాలనుకుంటే నతన్యాజ్ఞం పరితత్మయామి, అతను ఇచ్చిన జ్ఞాన సంపద ద్వారా తెలుసుకోండి. ఇక అందుకే మాకు నమాజులు అంటే తెలియదు. నమాజులు తెలుస్తాయా? మాకెట్ట తెలుసు? మేము వేరే ధర్మంలో నుంచి వచ్చిన వాళ్ళం. కానీ నమాజ్ యొక్క గొప్పతనం గురించి శాస్త్రం చెప్తా ఉంది. నమాజ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నమాజ్ స్థిరపరచండి. స్థిరపరచండి అంటే ఎట్లా?